హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని మీతో చర్చించడం కోసమే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ కి ఎవరు అనర్హులు. యాక్చువల్ గా అందరూ ఎవరు అర్హులు అని అడుగుతుంటారు, బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు అనర్హులు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. రీసెంట్ గా నేను ఏపీ గవర్నమెంట్ సంబంధించిన ఫార్మసిస్ట్ జాబ్స్ పోస్ట్ చేసినప్పుడు ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలను ఆధారంగా చేసుకుని ఈ క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నానని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మీరు గమనించినట్లయితే నేను చెప్పబోయే ఈ రూల్స్ ఒక ఏపీ స్టేట్ కే కాకుండా అదర్ స్టేట్స్ కూడా వర్తిస్తుంది. అంటే తెలంగాణ వారికి వర్తిస్తుంది, అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్స్ కూడా వర్తిస్తుందని చెప్పొచ్చు. అదేంటన్నది వీడియోను చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకు మాత్రమే పూర్తి స్థాయి అవగాహన వస్తుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోలు మీకు అందిస్తూనే ఉంటాను. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయాలి, కానీ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ ఫార్మాకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మీ వరకు చేరవేస్తాను. మీరు చేయవలసిందల్లా లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయడమే. మరి ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏపీ గవర్నమెంట్ సంబంధించి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇది తెలంగాణకి వర్తిస్తుంది, అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కి కూడా వర్తిస్తుంది అని చెప్పొచ్చు. సో గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్లకి ఎవరు అనర్హులు అన్న విషయం ఇప్పుడు మనం గమనించినట్లయితే మొదటగా ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అనర్హులు అని చెప్పొచ్చు. సో ఫార్మసీ ఇన్ ద సెన్స్ అది డిప్లొమా ఇన్ ఫార్మసీ కావచ్చు, బి ఫార్మసీ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఎం ఫార్మసీ కావచ్చు, అలాగే ఫార్మా డి కావచ్చు. సో వీళ్ళందరూ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు అనర్హులు అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది, మనకు ఒక కౌన్సిల్ కూడా ఉంది, ముఖ్యంగా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి ఎవరైతే ఫార్మసీ కౌన్సిల్ చేత రిజిస్టర్ అవ్వబడతారో వాళ్ళు మాత్రమే ఫార్మసిస్ట్ జాబ్లకి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో సరిగ్గా మీరు గమనించినట్లయితే ఫార్మసిస్ట్ జాబ్లు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫార్మసిస్టులు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మరికొందరు నేను బిఎస్సీ చదువుతున్నాను, ఎంఎస్సీ చదువుతున్నాను, నేను ఈ పోస్టులకు అప్లై చేయొచ్చా అని అడుగుతుంటారు. వాళ్ళు అనర్హులు. అట్ ద సేమ్ టైం ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అనర్హులే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫార్మసీ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత మనకు ఓడి వస్తుంది, అంటే ఒరిజినల్ డిగ్రీ వస్తుంది. ఆ ఒరిజినల్ డిగ్రీని పీసీఐకి మనం అప్లై చేసిన తర్వాత అవన్నీ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ గా మనకు పీసీఐ నుంచి ఒక రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఆర్పి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్నే లైసెన్స్ కాపీ అని కూడా అనొచ్చు. ఈ లైసెన్స్ ఉంటేనే మనం ఫార్మసిస్టులు. బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మ్ డి చదివితే మనం ఎప్పుడు ఫార్మసిస్టులు అవ్వలేము. ఫార్మసీ కౌన్సిల్ చేత రిజిస్టర్ అయి మనకు ఒక రిజిస్టర్ నెంబర్ వస్తుంది. ఆ వచ్చిన తర్వాత మాత్రమే మనము ఫార్మసిస్టులం అవుతాం. మనం ఫార్మసిస్టులు అయిపోయిన తర్వాతనే మనము ఫార్మసిస్ట్ జాబులకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. చాలా అంటే చాలా మంది కమెంట్ బాక్స్ లో ఇవే ప్రశ్నలు అడగడం జరిగింది, వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సెకండ్ ఎవరంటే పీసీఐ లేని వారని చెప్పొచ్చు. సో ఈ పాయింట్ కూడా కవర్ అయిందనే చెప్పొచ్చు. కొంతమంది ఫార్మసీ అయిపోయి కూడా 3-4 ఇయర్స్ అయిన తర్వాత కూడా వీళ్ళు పీసీఐకి అప్లై చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అనర్హులని చెప్పడమే ఈ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే వాళ్ళకి పీసీఐ అవసరం ఉండదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఫార్మా ఇండస్ట్రీ వైపో లేదంటే మరేదైనా బిజినెస్ వైపో ఆ విధంగా జాబ్స్ కి వెళ్ళింటారు. వాళ్ళకి పీసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ యొక్క అవసరం ఎక్కడ వచ్చి ఉండదు. సో దాని వల్ల వాళ్ళు పీసీఐకి రిజిస్టర్ అయ్యి ఉండరు. అలాంటి వాళ్ళు ఇలాంటి గవర్నమెంట్ ఫార్మసిస్టులకు అర్హులు కాదని చెప్పొచ్చు. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే పీసీఐతో రిజిస్టర్ అవుతారో అప్పుడు మాత్రమే వాళ్ళు ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కి, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ఎలిజిబుల్ అవుతారు. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఉన్నారు. థర్డ్ పాయింట్ కింద మనం చెప్పుకోవచ్చు. అది వచ్చేసి పీసీఐ రెన్యువల్ లేని వాళ్ళు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే పీసీఐ కూడా వచ్చి ఉంటుంది. పీసీఐ ఉండి కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం దాన్ని రెన్యువల్ చేస్తూ ఉండాలి. ఆ రెన్యువల్ చేయాలి అన్న విషయాన్ని మర్చిపోయి ఉంటారు. చాలా అంటే చాలా మందికి ఇది కూడా జరిగింది. వాళ్ళు కూడా కమెంట్ రూపేణ అడగడం జరిగింది, నాకు పీసీఐ వ్యాలిడిటీ లేదు, వ్యాలిడిటీ బౌన్స్ అయిపోయి 3 ఇయర్స్ అవుతుంది, 4 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది, సో నేను ఎలిజిబుల్ అని అడుగుతుంటారు. వాళ్ళు కూడా అనర్హులు అని చెప్పడమే ఈ పాయింట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పచ్చు. సో ముందుగా మీరు చేయాల్సింది ఇమ్మీడియట్ గా మీరు రెన్యువల్ కి అప్లై చేయండి. మహా అయితే వాళ్ళు సంవత్సరానికి ఒక 500 రూపాయలు ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ పే చేసి, అంటే పెనాల్టీ కింద వాళ్ళు ఒక 500 లేదంటే 560 తీసుకుంటారు. ఆ పెనాల్టీ పే చేసి మీరు మళ్ళీ రెన్యువల్ కి అప్లై చేశారంటే అట్లీస్ట్ ఆ రెన్యువల్ కాపీ, అట్లీస్ట్ మనం అప్లై చేసినటువంటి ఆ రెన్యువల్ కాపీని మనం చూపించి గవర్నమెంట్ జాబులకి ఎలిజిబుల్ కావచ్చు. సో ఈ విధంగా రెన్యువల్ లేని వారు కూడా, అంటే రెన్యువల్ వ్యాలిడిటీ
అప్డేట్ లో లేని వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్ జాబులకి, ముఖ్యంగా ఫార్మసిస్ట్ జాబులకి చెప్తున్నాను నేను. సో సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబులకి ఎలిజిబుల్ కాదు. అండ్ ఫైనలీ రెంట్ కి ఇచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ సర్టిఫికేట్ ని రెంట్ కి ఇచ్చింటారో వాళ్ళు కూడా అనర్హులనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ కి, ఫార్మసిస్ట్ జాబ్ యొక్క నోటిఫికేషన్స్ కి 1 month మాత్రమే టైం ఉంటుంది. ఈ 1 month లోనే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలాగూ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి ఎగ్జామ్ ఉండదు కాబట్టి నెక్స్ట్ మంత్ లోనే దాని రిజల్ట్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు రిజల్ట్స్ అయిపోయిన వెంటనే వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇదంతా కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 month లోనే జరుగుతుంది. అలాంటప్పుడు ఎవరైతే రెంట్ కి ఇచ్చింటారో అక్కడి నుంచి, అంటే ఈ వేరే షాపులకు రెంట్ కి ఇచ్చినప్పుడు అక్కడి నుంచి మీరు రిలీవ్ అవ్వాలి అంటే మినిమం 3 months పడుతుంది. ఇదైతే పక్కా. అలాంటప్పుడు 1 month ఉన్నటువంటి ఈ తక్కువ స్పాన్ లో మీరు రెంట్ కి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ను రిలీవ్ కాలేరు. సో ఖచ్చితంగా మీరు ఈ వెరిఫికేషన్ టైం కి మీ సర్టిఫికెట్ అందించలేక మీరు కూడా అనర్హులవుతారు. ఒకవేళ మీకు జాబ్ వచ్చినా కూడా ఎవరైతే రెంట్ కి ఇచ్చింటారో వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అనర్హుల కింద వాళ్ళ జాబును కోల్పోవాల్సి వస్తుంది. సో ఇది ప్రతి ఒక్కరూ గమనించి, యాక్చువల్ గా ఎవరైతే రెంట్ కి ఇచ్చింటారో వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఇచ్చింటారనే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకు గవర్నమెంట్ జాబులు రావు అని కొందరు, అలాగే గవర్నమెంట్ జాబ్ నాకు రాదులే అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ సర్టిఫికెట్ ను రెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో అది వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా అనర్హులని చెప్పొచ్చు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. ఇది కొంచెం హార్డ్ గా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశం కింద చెప్పొచ్చు. సో ఎవరైతే గవర్నమెంట్ జాబులు కావాలి అనుకుంటారో, ముఖ్యంగా ఫార్మసిస్ట్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళెవరూ సర్టిఫికేట్స్ రెంట్కి ఇవ్వరు. ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాలిడిటీని, ముఖ్యంగా పీసీఐ వ్యాలిడిటీని రెన్యువల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఒక ఆశావాద దృక్పథంతో వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫార్మసిస్ట్ జాబ్స్, ముఖ్యంగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సూటబుల్ అవుతాయి. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఈ 4 points మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ రూపేనా నన్ను అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇలాంటి జాబ్ గైడెన్స్ గురించి, ఫార్మా గైడెన్స్ గురించి, ముఖ్యంగా పీసీఐ గురించి నా ద్వారా పూర్తి స్థాయి గైడెన్స్ మీరు పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదేలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపేనా అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు, ముఖ్యంగా ఫార్మసీ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఇలానే కొనసాగుతూ ఉంటాయి. సో ఏ ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేసి నోటిఫికేషన్ ను ఆన్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.